హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. మరి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పబోతున్నారంట. మరి రీసెంట్గా చూసాం, ఆయన 21 ఎమ్మెల్యే సీట్లను ఆయన గెలిపించుకోగలిగారు. ఆయన కూడా గెలవడం చూసాము. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్తారని చెప్పేసి నేనైతే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. సో ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పబోతున్నారని తెలిసింది సార్. మరి ఆయన గురించి మీ మాటలో సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి విజయంతో చాలామంది హ్యాపీగా ఉన్నారు. అటు దేశంలో కానీ ఇటు సినిమా రంగంలో కానీ చాలామంది హ్యాపీగా ఉన్నారు. తర్వాత హీరోస్ అందరూ, తెలుగు చలనచిత్ర హీరోస్ అందరూ అభినందనలో వెలుగు కురిపించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో, చిరంజీవి గారి ఇంట్లో, అదంతా ఒక గ్రూప్ కదా. ఆ గ్రూపులో వాళ్ళ ఆనందానికి అసలు వెల్లువెత్తిందనమాట ఆనందం. అటువంటి ఆనందంతో ఉన్నారు అందరూ, అభిమానులు కానీ, తర్వాత ఆంధ్రదేశంలో ప్రజలు కానీ. మళ్ళీ ఆంధ్రదేశానికి, ఆంధ్రాకి ఇంతకుముందు అనుకునేటటువంటి ఒక మంచి భవిష్యత్తు రావాలని కోరుకునేటటువంటి అక్కడ అమరావతిలో రైతులు కానీ, అక్కడ ప్రజలు కానీ 50 మంది చాలా సంభ్రమాచారాలతో ఆనందంగా ఇంకా మునిగి తేలుతున్నారు. ఇంకా బయటికి రాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే సినిమా హీరోల్లో అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొంతమంది ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వాళ్ళేం ఆలోచిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పాలిటిక్స్లోకి వస్తాడు అని ఆలోచిస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ చాలా స్తబ్దుగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి అతనికి వచ్చేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అనుభవం చాలదు. తర్వాత ఒక వాక్యూమ్ ఉండాలి. ఎవరన్నా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అక్కడ ఒక అవసరం ఉండాలి. ఆ అవసరం ఉండేటప్పుడు, వాక్యూమ్ ఉండేటప్పుడు, అప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించటం అది ఆలోచనలో ఉండేటటువంటి విషయం. వాక్యూమ్ అంటే చాలామందికి తెలియని విషయం, ఒకసారి చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాడు? పార్టీ కేంద్రం నుంచి సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ఉంది. సో ఆంధ్ర ప్రజలు సంతృప్తిగా లేరు. ఇప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి ముఖ్యమంత్రిని మారుస్తూ ఉంటే మీకు మంత్రులు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? అటువంటి వాక్యూమ్లో రామారావు గారు పాలిటిక్స్లోకి దిగారు. ఆ వాక్యూమ్ ఒకటి బాగా హెల్ప్ చేసింది రామారావు గారికి. అలాగా అప్పుడు 9 నెలలు తిరిగి ఆయన మంత్రి అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి మంత్రివర్గాన్ని చేశాడనుకో, అది వేరే విషయం. ఆ విధంగా ఎవరైనా పాలిటిక్స్లోకి రావటానికి వాళ్ళ అవసరం ఉండాలి, ఆ వాక్యూమ్ ఉండాలి. అప్పుడు వాళ్ళు వస్తే అది వాళ్ళకి రాణింపుగా ఉంటుంది. వాళ్ళని అభిమానించేటటువంటి వ్యక్తులకి కూడా రాణింపు ఉంటుంది. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీ రామారావు గారి మనవడగా ఆయనకు చాలా పుష్ ఉంది. దాంతోపాటు అతని పర్ఫార్మెన్సు, అతని చాలా అద్భుతమైన నటన, అద్భుతమైనటువంటి డ్యాన్స్తో ఆయన్ని అందరినీ అలరించాడు. సో ఆ అలరింపులో దాన్ని ఆస్వాదిస్తున్నటువంటి అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకోవటం సహజం. అయితే ఉత్తరోత్తర ఎప్పుడో అవకాశం వస్తే ఆయన రావచ్చు. ఆ అభిమానులు కూడా సంతోషించవచ్చు. పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం మంచి నంబర్తో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీలో మోడీ గారిని కలిశారు. మోడీ గారిని కలిసి ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, తర్వాత మహారాష్ట్ర నుంచి ఆయన వెళ్ళి ఆయన్ని అభినందించి ఆయన ఎన్డీలో జాయిన్ అయ్యారు. సో మోడీ గారు ఏకగ్రీవంగా పార్టీకి, ఎన్డీఏకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన మోడీ గారి ప్రధానమంత్రి అవుతాడు. అయితే మోడీ గారు ప్రధానమంత్రి అవటానికి
చంద్రబాబు నాయుడు గారి అవసరం అంతైనా ఉంది ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా బలం పుంజుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి మోడీ గారు ఇప్పుడు చంద్రబాబుతో చేయి కలిపేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా తయారై ఇక్కడ విజయడంక మ్రోగించారు. అవును. కాబట్టి ఏంటంటే సెంటర్తో సఖ్యంగా ఉండి, మోడీ గారితో ఈ కూటమి సఖ్యంగా ఉండి మనకు కావాల్సినటువంటివి రాబట్టుకోవటం అనేటటువంటిది ఒక తెలివైన పని. దీనికి చెప్పుకోవాలంటే తమిళనాడు గవర్నమెంట్ని చెప్పుకోవాలి. తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెండు పార్టీలు, ఒక పార్టీ 5 సంవత్సరాలు చేస్తే రెండో పార్టీకి అధికారం ఇస్తారు, మళ్ళా వేరే పార్టీకి అధికారం ఇస్తారు. ఏ పార్టీకి కంటిన్యూస్గా 2 సార్లు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే కేంద్రంతో సఖ్యంగా ఉండి వాళ్ళకి కావలసినటువంటి నిధులను రాబట్టుకోవటం, స్టేట్కి నిధులు కావాలి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాబట్టుకోవటం, తర్వాత పరిశ్రమల్లో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఏ విషయంలోనైనా సరే కేంద్ర సహకారం స్టేట్కి అవసరం. కాబట్టి స్టేట్తో, సెంట్రల్తో స్టేట్ సఖ్యమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆలోచనలతో, కొన్ని ఊహలతో, కొన్ని వ్యూహాలతో మోడీ గారిని విభేదించినటువంటి పరిస్థితి ఉంది. అసలు మోడీని చంద్రబాబు నాయుడు నమ్మడు, చంద్రబాబు నాయుడిని ఇంకా మోడీ గారు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు వ్యూహం చాణక్యుడు వ్యూహం, చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిణతి ఉన్నటువంటి వాడు. మళ్ళా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బలం పుంజుకొని మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే, సో ఆయన రాజకీయ పరిణతి, ఆయన ఆలోచనలు, ఆయన నెట్వర్క్, ఎలక్షన్ల ముందు ఆయన తిరిగినటువంటి శ్రమ, ఇవన్నీ కలిసి పనిచేసాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేనని చేర్చుకోవటం, తర్వాత బీజేపీని కూడా చేర్చుకోవటం అనేది ఆ వ్యూహంలో ఒక భాగం. అవును. సో ఆ విధంగా ఒక విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు మన ఆంధ్ర ప్రజలకు కావలసినటువంటిది అమరావతి ముఖ్య పట్టణం. ఆ ముఖ్య పట్టణం చేయటానికి కొన్ని లక్షల కోట్లు కావాలి, ఆ నిధులు కావాలి. అమరావతి ముఖ్య పట్టణానికి నిధులు కావాలి. అక్కడ నిర్మించాల్సినటువంటి కట్టడాలు చాలా ఉన్నాయి. అలాగే హైకోర్టు అక్కడే, దానికి నిధులు కావాలి. అలాగే అమరావతి క్యాపిటల్కి కావలసినటువంటి ఇంకా చాలా ఉంటాయి. క్యాపిటల్ అనేసరికి ఈ రహదారులు కానీ, తర్వాత వెహికల్స్ కానీ, మంది మార్పులం చాలా ఉంటుంది. అలాగే ముఖ్య పట్టణం అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అలా పడింది. ఆ పోలవరం ప్రాజెక్టు కానీ తయారైతే ఆంధ్రదేశం సస్యశ్యామలం అవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి అటు ఒరిస్సాకు కానీ, ఇటు ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు కానీ నీటి సౌలభ్యం, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి పోలవరం ప్రాజెక్టు. అయితే పోలవరం ప్రాజెక్టుని కేంద్ర వనరులతో నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని తను తీసుకొని నిర్మిస్తానని చేసుకోవటం అదొకటి. తర్వాత అసలు జగన్ వచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని కంప్లీట్ చేస్తే జగన్కి ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు చేశాడు, నేనెందుకు చేయాలి అనే ఉద్దేశంతో పోలవరం పట్టించుకోలేదు. తర్వాత 3 క్యాపిటల్స్ అన్నాడు. ఆ 3 క్యాపిటల్స్తో పెద్ద గందరగోళం అయిపోయింది. సో ఆ అమరావతిని అలాగే ఉంచి దాన్ని క్యాపిటల్ చేసి పోలవరం చేసాడనుకో ఇంకా కొనసాగేవాడు. అయితే రాజకీయాల్లో కక్ష సాధింపులు కాకుండా ఆయనకి వచ్చిన 151 సీట్లు వచ్చాయి, చాలా బలం. అటువంటి బలాన్ని పెంచుకుని ఆ బలాన్ని ఉపయోగించుకుంటా కక్షలు కార్పణ్యాలకు పోయి, మొండితనానికి పోయి ఈ రోజున ఈ విధంగా పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో
ఏది శాశ్వతం కాదు, ఏ పదవి శాశ్వతం కాదు. ఇంకా కాల్ బ్యాక్ అనేటటువంటి సంప్రదాయం మన ఇండియాలో రాలా. అది కానీ వచ్చిందంటే చాలామంది మళ్ళా పదవుల నుంచి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచించి ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఒక విజనరీ అవుట్లుక్ ఉంది కాబట్టి అతనైతే ఇతనికన్నా బెటర్గా ఉంటాడు అని చంద్రబాబుని మళ్ళా గెలిపించారు. అయితే తర్వాత చాలా ముఖ్యమైన విషయం ప్రత్యేక హోదా, అది పట్టించుకోలేదు జగన్. అసలు ప్రత్యేక హోదా అనేది చాలా పెద్ద ఇష్యూ. అది ప్రత్యేక హోదా మీద జగన్ ఏమీ మాట్లాడలేదు తన రెజ్యూమ్లో. అతనే మాట్లాడాలి, ఎందుకంటే అతను పవర్లో ఉన్నాడు కాబట్టి, అతని మంత్రివర్గం ఇతని బలం అతనికి సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రత్యేక హోదాని తప్పకుండా అతనే లేవనెత్తాలి. అది లేవనెత్తలేదు. సో ఒక విధంగా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక మొండి వైఖరితో ప్రవర్తించాడు. కాబట్టి సో ప్రజలు ఇవన్నీ ఆలోచించారు. దేశానికి, మన రాష్ట్రానికి ఒక మంచి ప్రగతి కావాలి. డబ్బులు ఇవ్వటమే కాదు, ఇప్పుడు జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, యువతకి ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చిందనుకో, ఆ కుటుంబం ఆర్థికంగా ఎంత సంతోషిస్తుంది. సో అతను తర్వాత బిడ్డలకి ఆదర్శంగా ఉంటాడు, ఒక సపోర్ట్గా ఉంటాడు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యువతకి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలి, అది చాలా ముఖ్యం. తర్వాత పరిశ్రమలు కూడా రావాలి. ఇప్పుడు ఉద్యోగాలు కావాలి అనంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు రావాలంటే ఇంటర్నేషనల్గా ఒక పరిచయం ఉండాలి. అవును, ఇతర దేశాలతో కానీ వరల్డ్ బ్యాంకుతో కానీ పరిచయాలు పెంచుకుని వీళ్ళ ఇమేజ్ని బట్టే వాళ్ళు కూడా ఇస్తారు ఏదైనా సరే. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది అమెరికా నుంచి, కెనడా నుంచి, ఇతర దేశస్తుల నుంచి వచ్చి చంద్రబాబుని గెలిపించారు. ఎందుకు గెలిపించారు? చంద్రబాబు రాజకీయ పరిణతి మీద, చంద్రబాబు ఎక్స్పీరియన్స్ మీద. కులం గెలవం పక్కన పెట్టు, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం అనేటటువంటిది అది అసలు సరైన పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు కుల ప్రాతిపదికన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వీళ్ళంతా జనసేన వీళ్ళు కలవరు కదా. అసలు కమ్మారు కాపులు కలుస్తారని ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? ఇప్పటికీ ముద్రగడ పద్మనాభం వాళ్ళు, మరొక ఆయన ఉన్నాడు, వాళ్ళు వ్యతిరేకమే. అవును, అటువంటిది ఏ సామాజిక వర్గాలు రెండు కలవో అటువంటి సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రెండు కలిసాయి. అటు కమ్మవారు కానీ ఇటు కాపులు కానీ కలిశారు. అది చాలా గొప్ప విషయం, అది గమనించాలి. ఇక్కడ ఏం చేశారు? రాష్ట్రానికి ప్రగతి కావాలి అని చెప్పి ఈ కమ్మారా లేకపోతే కాపులు వాళ్ళ అని ఆలోచించకుండా ఓట్లేశారు. సో కుల ప్రాతిపదికన కాకుండా ఒక స్టేట్ అభివృద్ధి కోసం, ఆ భవిష్యత్తు కోసం పనిచేయటం, ఓట్లేయటం అనేటటువంటి చాలా కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అవును. అయితే ఈ ప్రత్యేక హోదా అనేటటువంటిది చాలా పెద్ద ఇష్యూ, మామూలు ఇష్యూ కాదు. కానీ ప్రత్యేక హోదా మీద పట్టుబట్టాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన, అందులో బీజేపీ కలుస్తుందా లేదా అనేటటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం ఉంది మోడీకి, అవును, పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ చక్కగా ఇట్లా భుజం మీద వాటేసుకొని చేస్తాడు మోడీ. పవన్ కళ్యాణ్ అంటే మనందరికి ఇలాగా ఆయనకి కూడా ఇష్టమే. సో వీళ్ళు ఆంధ్రదేశానికి అసలు కేసీఆర్ గారు ఇప్పుడు స్టేట్ సెపరేట్ అయిన తర్వాత, మన ఆంధ్ర సెపరేట్ అయిపోయిన తర్వాత తెలంగాణ నుంచి కేసీఆర్ తర్వాత జగన్ వాళ్ళు ఏమి ఒప్పందాలు చేసుకున్నారో మనకు తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. సో మనకు రావలసినటువంటి ఆర్థిక భాగం కూడా సరిగ్గా రాలేదు.
మన స్టేట్ సెపరేట్ అయ్యేటప్పుడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి సీఎం అవటం, చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే శిష్యుడు అనకుండా అవును. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు మంచి దోస్తులు. అవును. సో అది ఒక విధంగా మనకి ప్లస్ పాయింటే. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి కానీ, ఆంధ్ర నుంచి తెలంగాణకు కానీ నీళ్లు కానీ, విద్యుత్తు కానీ, ఇంకేమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఉండేటప్పుడు పరస్పరం, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి పరస్పరం సహకరించుకుని ఆ స్టేట్ ద్వారా ఈ స్టేట్కి, ఈ స్టేట్ ద్వారా ఆ స్టేట్కి కూడా లబ్ధి పొందొచ్చు. అవును. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఈ కూటమితో ఉండేటటువంటి ప్రభుత్వం ఆంధ్రాకి ప్రత్యేక హోదా, దాని మీద ఒక పట్టు గట్టిగా పట్టాలి. గట్టిగా పట్టుబడితే అది మోడీ ఇస్తాడో ఇవ్వడో పక్కన పెడితే, కనీసం క్యాపిటల్ కన్నా బాగా ఆర్థిక సాయం చేస్తాడు, పోలవరం కంప్లీట్ చేస్తాడు. సో పోలవరం కంప్లీట్ చేస్తే ఇక సస్యశ్యామలం మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకి. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు, అది మరి నెహ్రూని ఇప్పటికీ చెప్పుకుంటాం కదా. అలాగే బాక్రానంగల్. సో బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ అక్కడ నీటి వనరులు ఉంటాయి, విహార కేంద్రం అవుతుంది, తర్వాత చేపల పెంపకం అభివృద్ధి అవుతుంది, తర్వాత టూరిస్టు డెవలప్మెంట్ అవుతుంది. ఈ విధంగా పోలవరం కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అది ఆంధ్రాలో ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్గా తయారవుతుంది. ఓకే. సో పోలవరం వల్ల, ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని లాభాలు ఉన్నాయి. సో ప్రత్యేక హోదా వస్తే ఇక అన్నీ వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే మనం అనుకోని కూడా చాలా వస్తుంది. అప్పుడు చాలా సమృద్ధిగా ఉంటాం. ఆంధ్ర స్వర్ణయుగంలో ఉన్నట్టు ఉంటుంది. ప్రత్యేక హోదా మీద డిమాండ్ పెడుతూ పోలవరాన్ని కంప్లీట్ చేయటం. ఇప్పుడు ఇక 5 ఏళ్ళు రెజ్యూమ్ ఉంది తెలుగుదేశానికి, జనసేన కూటమికి. ఈ 5 ఏళ్లలో ఈజీగా పోలవరం ప్రాజెక్టు అయిపోవచ్చు. అలాగే అమరావతి క్యాపిటల్ని అభివృద్ధి చేయటం, గుంటూరు, మంగళగిరి, తెనాలి, విజయవాడ ఇవన్నీ కలిపితే ఆ క్యాపిటల్ అసలు మనం చూస్తామో లేదో కానీ, నువ్వు చూస్తావు, నేను చూస్తానో లేదో నాకు తెలియదు. కాబట్టి క్యాపిటల్ అయితే ఎంత ఆనందం, ఎన్ని పనులు జరుగుతాయి అక్కడ. ఒక పక్క హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్ క్వార్టర్సు, తర్వాత విజిటర్స్ చేసేస్ అన్నీ, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్ని పెట్రోల్ బంక్స్ వస్తాయి, తర్వాత రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు స్థలాల రేట్లు పెరుగుతాయి, పొలాల రేట్లు పెరుగుతాయి, తర్వాత ఆహార పదార్థాల రేట్లు కూడా పెరుగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, రోడ్లు బాగుంటేనే ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. జగన్ విషయంలో జరిగింది ఏంటంటే రోడ్లన్నీ విధ్వంసంగా ఉన్నాయి. సో ఆటో వెళ్ళేవాడు, కారులో వెళ్ళేవాడు రోజు తిరగాలి కదా, ఏదో పని మీద తిరగాలి. బయటకు వచ్చినప్పుడల్లా ఆ గుంతల్లో ఆటో పడినప్పుడు, గుంతల్లో కారు పడినప్పుడు, సైకిల్ పడినప్పుడు తిట్టుకున్నారు జనాలు. నేను ఎక్స్పీరియన్స్ చేశా గుంటూరులో. సో రోడ్లు చాలా ముఖ్యం. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ట్రాన్స్పోర్ట్, రైల్వే కానీ, రోడ్లు కానీ. విమానయానం అంటే అది లగ్జూరియస్ ఇదనుకో, బాగా ఉన్నవాడు తిరిగేటటువంటిది. అది రవాణా సౌకర్యాలు చాలా బాగుండాలి. అప్పుడు వ్యాపారం బాగుంటుంది. అప్పుడు వ్యాపారస్తులు బాగుంటారు. ఉద్యోగం రాకపోయినా వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును సార్. చిన్న చిన్న వ్యాపారాలు, బండు పెట్టుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది బాగా బతుకుతున్నారు. సో తర్వాత రైతులు, వాళ్ళకు కూడా దాని మీద, పంట మీద వచ్చేటటువంటి లాభాలు కూడా అధికంగా ఉంటాయి. ఆ విధంగా ఎన్నో లాభాలు జరుగుతాయి క్యాపిటల్ ఉన్నందువల్ల. కాబట్టి ఈ వచ్చే ప్రభుత్వం ఈ 3 అంశాల మీద
వాళ్ళు కాన్సెంట్ చేస్తారని చెయ్యాలని మనం ఆశిద్దాం. ఓకే సార్. పోతే మనం పవన్ కళ్యాణ్ టాపిక్తో నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. అవును. సరే, బ్యాక్ టు పెవిలియన్. పవన్ కళ్యాణ్ గారు పవనం వీచింది, కళ్యాణం చేసింది. పవన్ తాలూకా గాలి వీచి ఉంది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేరరా, ఇది చాలామందికి వస్తూ ఉంది డౌట్. అవును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అద్భుతంగా జనసేనని యువతని బాగా ఉత్తేజపరిచి చాలా ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుని, అప్పుడు ఎన్టీ రామారావు గారు లాగా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు. అవును, ప్రతిపక్షం లేదు. అంత పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడితే విని ఆనందిద్దాం అనేటటువంటి అదృష్టం మనకి లేదు. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితేనే అదొక కమోషన్. అయితే పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో ఏ స్థానం ఇస్తారు? ఒకవేళ మంత్రివర్గంలో చోటు ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ మంత్రిని స్వీకరిస్తాడా లేదా? అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఉన్నాడు. లోకేష్ కూడా మంత్రివర్గంలో చేరతాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ పగ్గాలు అతనికి అప్పచెప్తాడా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి సంశయం కూడా ఉంది. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్, కొడుకుని ఏదో చేయాలనేటటువంటి ఆశ తండ్రికి ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తన పార్టీని, కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీలో ఇప్పుడు 21 మంది ఉన్నారు. సో తన పార్టీని కూడా అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఉంటుంది కదా. అవును. లోకేష్ చంద్రబాబు నాయుడు బిడ్డ, అయితే జనసేన పవన్ కళ్యాణ్ బిడ్డ. కాబట్టి తన బిడ్డని పెంచుకుందామని చంద్రబాబు చూస్తాడు, అలాగే తన బిడ్డను పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చూడటంలో ఆశ్చర్యం లేదు. అయితే నా పర్సనల్గా ఒపీనియన్, చాలామంది అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మంత్రిగా చేరి ఏదో ఒక మంచి ముఖ్యమైన శాఖ ఇస్తారు. అంటే వ్యవసాయం అంటే చాలా ఇష్టం, పర్యావరణం అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను చెప్పడం చూసాం సార్. అంటే కోరుకోలేదు, పర్యావరణం అలాంటిది అయితే నాకు బాగా సూట్ అవుతుంది, నాకు చాలా ఇష్టం వ్యవసాయం అంటే అన్నారు. ఎందుకంటే సినిమాల్లో అన్ని ఏరియాలు తిరిగాడు కాబట్టి. అవును. సో సరే, తను కోరుకున్న శాఖ ఇవ్వచ్చు. అయితే పవన్ కళ్యాణ్ తన జనసేన చాలా బలంగా లాక్కొచ్చాడు. అయితే ఉత్తరోత్తర కూడా ఇంకా తన పార్టీని డెవలప్ చేసుకునేటటువంటి ఆశయం ఉంటాయి. ఓకే. మంత్రివర్గంలో కూడా చేరి ఇంకా అనుభవం సంపాదించి ఇంకా పరిణతి చెంది సైమల్టేనియస్గా పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి 2 కార్యక్రమాలు చేయటం ఒక పద్ధతి. లేకపోతే మంత్రివర్గంలో చేరకుండా తన పార్టీకి అంకితమయ్యి తన పార్టీలో ఉండేటటువంటి నాదెండ్ల మనోహర్ కానీ మరొకళ్ళు కానీ వాళ్ళకి మంత్రి పదవులు ఇప్పించి తను పార్టీని బలోపేతం చేసుకోవటానికి అనుసరించే కార్యక్రమాలు చేయటం ఒక పద్ధతి. సో కాబట్టి 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసి మలగులాలు పడుతున్నారు, ఎవరికి ఏమేమి ఇవ్వాలి. చాలా ప్రముఖులు ఉన్నారు కదా చాలామంది. తర్వాత ఇచ్చేటప్పుడు సామాజిక వర్గాలను కూడా ఆలోచించాలి. మళ్ళా మంత్రులను ఇచ్చేసరికి మళ్ళీ కులాల కుంపటి తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మంత్రివర్గాన్ని తయారు చేసి లోకేష్కి ఏమిస్తారు, ఆయన ఏం తీసుకుంటాడు, పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారో ఆయన ఏం కోరుకుంటాడు, ఇవన్నీ ప్రజల ముందు, ప్రజల కన్నా ముందు ప్రెస్ ముందు, విశ్లేషకుల ముందు, ఛానల్స్ ముందు ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఇవి. అవును సార్. 12లోకి తెలిసిపోతుందా సార్? 12వ తారీఖు పూర్తిగా తెలియకపోయినా కొన్ని పదవులు మాత్రం తెలిసిపోతాయి. ఓకే. సౌత్ ఇండియా మొత్తం మోడీ గారి విషయంలో కాస్త అసంతృప్తిగా ఉంది.
ఆయన ఎప్పుడు నార్త్కే చేస్తాడు, సౌత్కి చేయడు అనేటటువంటి అసంతృప్తితో సౌత్ ఉన్నది. అయితే ఇప్పుడు సౌత్కి కేంద్ర ప్రభుత్వంలో చాలా మంచి ప్రాతినిధ్యం ఉంటుంది. ఓకే. స్పెషల్గా మన ఆంధ్రాకి డెఫినెట్గా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం బాగా ఉండొచ్చు. అవును. ఎందుకంటే బీజేపీ నుంచి ఒక ఇద్దరు రావచ్చు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర వీళ్ళంతా ఉన్నారు కదా, బండి సంజయ్ గారు, బండి సంజయ్ ఉన్నారు. సో బీజేపీ నుంచి ఒక ఇద్దరు రావచ్చు. పోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఇద్దరు రావచ్చు. అవును. అలాగే జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు రావచ్చు. జనసేనకి ఇద్దరు ఇవ్వరనుకో, రెండు ఇవ్వరనుకో, ఏమో పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఎక్కువయ్యి పవన్ కళ్యాణ్ని వాటేసుకొని ఇచ్చినా ఇవ్వచ్చు. సో మోడీ లవ్స్ పవన్ కళ్యాణ్ మోర్. ఒక మోడీయే కాదు, దేశంలో పవన్ కళ్యాణ్ని ఎంతమంది అభిమానిస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు. సో లేకపోతే ఆ వీర మహిళలు, ఆడవాళ్ళు, యువత వాళ్ళందరూ ఎంత ఉవ్వెత్తున లేచి వచ్చి ఓట్లు వేశారు కదా పవన్ కళ్యాణ్ విషయంలో. సో పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ లవబుల్ పొలిటీషియన్, యంగ్ పొలిటీషియన్ అని ఆయనకి ఏజ్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, బట్ హీఈస్ అ హీరో. హీ లుక్స్ యంగ్, హీ లుక్స్ ప్రైటీ. అతనంటే అందరికీ ఎంత అభిమానం. సో జనసేన నుంచి, జనసేనలో గెలిచినటువంటి వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వచ్చు. కాబట్టి మన ఆంధ్ర నుంచి కనీసం ఒక 5గురన్నా కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు. వహించినందువల్ల మనకి మేలు జరుగుతుంది. అటు అమరావతి డెవలప్ అవుతుంది, అటు పోలవరం కంప్లీట్ అవుతుంది. సో ఆంధ్ర ప్రజల అదృష్టం బాగుంటే ప్రత్యేక హోదా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవును సార్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, హాయిగా ఉంటారని ఆశిద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏపీ పాలిటిక్స్ పైన మీ విశ్లేషణ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.